తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాగునీటి ప్రాజెక్టులపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే సమీక్షల ద్వారా ముఖ్యమంత్రి సమాచారాన్ని తెచ్చుకున్నారు. ప్రెజెంటేషన్ ద్వారా అసెంబ్లీలోని సభ్యులకు వివరించనున్నారు. ఇక మరోవైపు తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు లేఖ రాశారు. ఇక దీంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అది రాష్ట్ర సమస్య శాసనసభలో చెప్తాం. దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్యంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా? మీరు అందరూ సాక్ష్యం. మేము ప్రభుత్వాన్ని పరిపాలించినాము, మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తామని తీయాలి. దాని ఫలితమే కదా ఆనాడు ఒక రిడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి ఉంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోవడం జరగకపోతుండే కదా. ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాన్ని రాజకీయం ఎందుకు భయపడతారు? దొంగలంటే ఎందుకు భుజాలు జరుపుకుంటారు? ఎదురుదాడి ఇంకా అధికారంలో ఉన్నావు నేను అది పోతలేదా ఫోబియా? ప్రజలు మీకు తీర్పిచ్చిర్రు, మార్పు కోరుకున్నారు, గమనించమని కోరుతా ఉన్నా. ఊరికేనే 2 రోజులకి ఏమైంది, రైతు బంధు ఎప్పుడు వేస్తావు, ఇంకొకటి వచ్చి ప్రభుత్వం కూలిపోతుంది ఏంది? అరే 3 రోజుల 4 రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా విత్తనం వేస్తే కూడా మొలకెత్తేదాకానన్నా పరీక్షిస్తావు. ఆయన జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? విత్తనం వేస్తే అది మొలకెత్తితేనే మొలకెత్తకపోతేనే నకిలీ అసలు తెలుస్తుంది. ఇది మేము గ్యారంటీ 7 తారీఖు बोलते अभी 12 दिन भी नहीं हुआ इसको नकली मालूम हो गए. उतना टैलेंटेड है. అది రాష్ట్ర సమస్య శాసనసభలో చెప్తాం. దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్యంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా?